హే బాడీస్ ఏంది మ్యాట్ అంతా చింపేస్తుంది అనుకుంటారా? అట్లేం లేదు గైస్. యాక్చువల్లీ మ్యాట్ అంతా ఎండకి ఖరాబ్ అయిపోయింది. పిసుకుతేనే పిండి అయిపోతుంది. దాని కొరకని కొత్త మ్యాట్ తీసుకొచ్చిన. ఆ కొత్త మ్యాట్ ఫిట్ చేయడం ఒక టాస్క్ అయితే, ఈ పాత మ్యాట్ నట్లిప్పడం ఇంకొక టాస్క్. ఈ విప్పనీకైతే చుక్కలు చూసిన గైస్ రియల్లీ అబ్బబ్బబ్బా! మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. అవి ఎళ్ళనీకి చానా కష్టం అయిపోయింది. అట్లో ఇటో తణుకులాడి తినుకులాడి అవైతే విప్పేసిన. ఇవి విప్పేసేసరికి నా మెడలైతే ఫుల్ పట్టేసినాయి. మొత్తం కిందికి వంగి తీసేసరికి అటో ఇటో కష్టపడి తిప్పేసిన. ఫైనల్ గా అయితే ఇప్పేసినాం. మ్యాట్ అంతా తీసినాక గేట్ అయితే ఇట్లుంది. చూద్దాం మళ్ళా మ్యాట్ ఫిట్ చేసినాక గేట్ ఎట్లా వస్తుందో లుక్. అయిపోయిందిరా అని హ్యాపీగా ఉంటే ఇంకో గేట్ నాకు గుర్తొచ్చింది. అవతల ఇంకో గేట్ ఉంది. అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. పోయి ఇది గాని ఇప్పేసేయాలి కాబట్టి యాక్చువల్ ఇది ఏందంటే వాడు 2 ఇయర్స్ అని చెప్పిండు. నాకైతే ఆ మ్యాట్ పోయినసారి ఏపిచ్చింది. 1 ½ ఇయర్ వచ్చింది. సేమ్ ఈసారి గాని సేమ్ మ్యాట్ తీసుకొచ్చిన. కాకపోతే ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది మ్యాట్ కి. అది పోయినసారి తెచ్చింది 2.2. ఇప్పుడు తెచ్చింది 5.5. చూద్దాం ఇది ఎన్ని ఇయర్స్ వస్తదో. అటో ఇటో కషం అయితే మొత్తం అయితే తిప్పేసిన. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏందంటే ఇదంతా క్లీన్ చేసేసి నీట్ గా అల్ల డస్ట్‌బిన్ ఏసేసినాం అంటే ఒక పని అయిపోతది. అన్న అయితే వచ్చిండు ఇప్పుడే. మన గేట్ కి ఎంత పడతదో మెజర్‌మెంట్ అంతా తీసుకొని ఒక మార్కర్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్న మెషిన్ తోనైతే మొత్తం నీట్ గా కట్ చేస్తున్నాడన్నమాట. కట్ చేసిన తర్వాత ఏ డోర్ కి దాన్ని మొత్తం విడివిడిగా మొత్తం పార్ట్ చేసేసి తర్వాత ఫిట్ చేసిండన్నమాట. ఫైనల్ గా అయితే గేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ చేస్తుండు. ఇదన్నమాట లుక్. ఇప్పుడు ఇంకో గేట్. ఈ గేట్ అయిపోతే ఫినిష్ అయిపోతది వర్క్. ఇది గాని ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫైనల్ గా ఇదన్నమాట లుక్. పోయిన మ్యాట్ కన్నా ఈ మ్యాట్ నీట్ గా వచ్చింది ఇంకా. ఈ గేట్ కూడా మంచి సెట్ అయిపోయింది. ఇదైతే మనకి 30 రూపీస్ పర్ ఫీట్ పడ్డది. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఉంటాం అలా.